సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీస్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఇవాళ 6th ఆగస్ట్ రోజు మార్కెట్స్ అప్డేట్ ఏంటి, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యాయి, ఇండెక్స్లన్నీ ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అయ్యాయి, అండ్ ఇండెక్స్ని మూవ్ చేసిన, మార్కెట్స్ని మూవ్ చేసిన అంశాలు ఏంటి, ఏ సెక్టార్లు ముందుకెళ్ళాయి, ఏ సెక్టార్లు ఇబ్బందులకు ఉన్నాయి, అండ్ రేపు ఏమి జరగవచ్చు అనేది ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము. సో చివరి వరకు చూడండి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్స్ చూసుకుంటే కొంచెం పాజిటివ్లో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్ ద హోల్ కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా సెన్సెక్స్ మాత్రం వెరీ డీసెంట్గా ఒక 370 పాయింట్లతో 0.48% పెరిగింది. బట్ నిఫ్టీ మాత్రం ఈ సిఏఎస్ సిస్టమ్ తర్వాత కొంచెం ఫ్లాట్గా ముగిసింది. కొంచెం పాజిటివ్, ఓన్లీ 11 పాయింట్లు మాత్రమే అప్ అయింది. నెగిటివ్ అయితే పోలేదు. ఇది కంటిన్యూస్గా సెకండ్ డే ఆఫ్ మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అవ్వడము. సో 24,600 పైనే ఇవాళ కూడా మార్కెట్ ఉండడం మాత్రం ఒక శుభ పరిణామం. మార్కెట్స్ ఏమీ క్రాష్ అవ్వలేదు. అండ్ పిఎస్యు బ్యాంక్స్, కెమికల్ స్టాక్స్ రెండు కూడా లీడ్ చేశాయి ఇవాళ గ్రోత్. ఇవాళ చూసుకుంటే అండ్ ప్రాబ్లీ దిస్ ఈజ్ 7 వీక్స్ హై, అంటే 7 వీక్స్ తర్వాత లాస్ట్ 7 వీక్స్లో దిస్ ద హైయెస్ట్ పొజిషన్. అండ్ ఇవాళ కూడా బిజీ Q1 ఎర్నింగ్స్ వచ్చాయి. ఎల్ఐసి, ట్రెంట్, బ్రిటానియా, హీరో మోటోకార్ప్ అన్నీ కూడా రిజల్ట్స్ వచ్చాయి. వాటిని అన్నీ కూడా బ్రేక్ డౌన్ చేద్దాం. సో క్విక్గా చెప్పాను, 0.48% సెన్సెక్స్ పెరిగింది. నిఫ్టీ మాత్రం మోరల్లెస్ ఫ్లాట్గా ఉండింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్, BEL కూడా 3 టాప్ గెయినర్స్ నిఫ్టీ 50లో ఇవ్వాల. అట్లాగే బ్రాడర్ మార్కెట్స్ చూసుకుంటే మిక్స్డ్ పిక్చర్. కొంచెం నిఫ్టీ మిడ్ క్యాప్ ఒక 0.44% డౌన్ అయింది. స్మాల్ క్యాప్ మాత్రం మళ్ళీ హిస్టారిక్ హై అట్లాగే హిట్ అవుతూ 0.48% పెరిగింది. సో అలాగే వైల్ లార్జ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ అడ్వాన్సింగ్, మిడ్ క్యాప్స్ మాత్రం ఇవాళ కొంచెం వెనకబడ్డాయి. సో మేబీ దట్ ఈస్ సిగ్నల్ టుమారో ఎలాంటివి ఏం జరగచ్చో చూడొచ్చు. సైమల్టేనియస్లీ సెక్టర్ మూవర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పిఎస్యు బ్యాంక్, నిఫ్టీ కెమికల్ అవుట్ పర్ఫార్మ్డ్. ఈ రెండు ఇవాళ లీడింగ్ సెక్టర్స్. ఇవాళ వెనకబడ్డ సెక్టార్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఒకటి, మీడియా ఒకటి, నిఫ్టీ ఆటో ఫ్యూ డేస్ నుంచి బాగా పర్ఫామ్ చేసింది. ఇవాళ మాత్రం కొంచెం అండర్ పర్ఫామ్ చేసింది. రియాలిటీ అండ్ ఆటో వర్ ద టాప్ ఇది లూజర్స్ ఇవాళ. మార్నింగ్ ట్రేడ్లో చూసుకున్నా కానీ HCL టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ వర్ గెయినర్స్. ఇన్ ద ఎండ్ ఒక టైంలో HCL టెక్ యాక్చువల్లీ 1.37% కూడా పెరిగింది. ఆన్ ద డౌన్ సైడ్ మాత్రం పవర్ గ్రిడ్ కార్పొరేషను, M&M, అదానీ పోర్ట్స్, మారుతి అండ్ యాక్సిస్ బ్యాంక్ వర్ లూజర్స్ టుడే ఇన్ ద లార్జ్ క్యాప్ స్పేస్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాజ్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ టాప్ 50లో, నిఫ్టీ 50లో నియర్లీ 1.58% పడిపోయింది. కాకపోతే చివర్లో మాత్రం నేను చెప్పినట్టు రిలయన్స్, SBI, BEL బాగా పర్ఫామ్ చేశాయి. FIDA యాక్టివిటీ చూసుకున్నా కానీ FIS నెట్ సెల్లర్స్ ఇవాళ కొంచెం ఆఫ్లోడ్ చేశారు. నిన్న 943 కోట్లు. మనం వీవర్ హ్యాపీ. అంతకుముందు రోజు మంచి పాజిటివ్గా ఉంది, 2 రోజులు అనుకున్నాం. కానీ నిన్న మాత్రం, బుధవారం మాత్రం ఒక 943 కోట్లు ఫ్రెష్ నెట్ సెల్లింగ్ చేశారు. DIS మళ్ళీ సేమ్ 2,883 కోట్లు నెట్గా బయ్యర్స్ అయ్యారు. సో డొమెస్టిక్ మనీ వాజ్ ద హెవీ లిఫ్టింగ్ చేస్తూ ఉండింది ఇప్పుడు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్కి వస్తే మాత్రం సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, MCX గోల్డ్ ఫ్యూచర్లో గోల్డ్ 1,49,000 టచ్ అయింది. ఇది ఒక ₹1,000 పైన 0.7% అప్ అయింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ 1,40,000 దాటి 49,000కి వెళ్తూ ఉంది. గ్లోబల్ స్పాట్ గోల్డ్ కూడా క్రాస్ అయ్యి 4,300 పైన ఇప్పుడు నడుస్తూ ఉంది. విచ్ ఇస్ మొన్నటి వరకు 3,950 దాకా టచ్ అయింది. ఇప్పుడు 4,300 పైన ఇవాళ ఇప్పుడు కరెంట్లీ నేను యాజ్ ఆన్ నౌ గ్లోబల్ మార్కెట్స్లో గోల్డ్ ట్రేడ్ అవుతూ ఉంది పర్ ఔన్స్ డాలర్కి. సో ఇది కూడా గోల్డ్ కూడా చూస్తే లాస్ట్ 7 వీక్స్లో హైయెస్ట్. సో రీటైల్ గోల్డ్ ఇండియాలో కూడా 14,973 24 క్యారెట్లు ఉంది. సో
ఈ లెక్కన కొంచెం సిల్వర్ మాత్రం మోరల్లెస్ స్టడీగా సేమ్ 2,40,000 దగ్గరే ఉంది. అది పెద్దగా పెరగలేదు. సో, ఈ ర్యాలీ గోల్డ్‌లో ఎందుకు జరిగిందనే క్వెషన్ వస్తే మాత్రం వీక్ యూఎస్ డాలర్ ఒకటి, ఈజింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ సెప్టెంబర్ ఫెడ్ రేట్ హైక్. ఆయన హైక్ చేయకపోవచ్చనే అవకాశము. అందుకే కొంచెం 67-55% ఆడ్స్ తగ్గిపోయాయి. ఇది ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. అట్లాగే గోల్డ్ యాస్ ఎ సేఫ్ హెవెన్ కొంచెం డిమాండ్ పెరిగింది. యూఎస్ డాలర్ కొంచెం తగ్గాక. సో, అందుకే కొంచెం గోల్డ్ స్మాల్ ర్యాలీ కనబడుతుంది. బట్ ఇట్ వోంట్ బి దట్ మచ్. ఇవాళ మేజర్ న్యూస్ విచ్ ఎఫెక్టెడ్ ద న్యూస్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఆర్‌బీఐ రేట్ డిసిషన్ ఈసారి సేమ్ ఉంచింది రేటు. అన్‌చేంజ్డ్ 5.25% రెపో రేటు. దానివల్ల ఏంటంటే బ్యాంక్స్‌కి గానీ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఏంటంటే కొంచెం సర్టెనిటీ వచ్చింది. అట్లాగే FY26 జీడీపీ కూడా కొంచెం ఒక 0.1% ఎక్కువగా ఉంటుందని, 6.6% వరకు టచ్ అవుతుందని ఆర్‌బీఐ చెప్పింది. అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఉందో స్టిల్ $80 కిందనే ఉంది. దట్స్ అనదర్ గుడ్ సైన్. యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని అమెరికన్ ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. దట్స్ అనదర్. అట్లాగే ఏషియన్ మార్కెట్స్ కొంచెం నిన్న చాలా లాస్ అయ్యాయి. బట్ ఇవాళ కొంచెం ఆఫ్టర్ దట్ కొంచెం రికవరీ అయ్యాయి. ఒక కాస్పే మాత్రం సౌత్ కొరియన్ మార్కెట్ మాత్రం నియర్లీ 40 రోజుల్లో, 45 రోజుల్లో 40% పడిపోయింది. 9,000 దగ్గర నుంచి ఇప్పుడు 6,000 కిందికి వచ్చేసింది. సో, దట్స్ ఎ లెసన్. కాన్సంట్రేటెడ్‌గా ఒక 2, 3 స్టాక్సే ఇండెక్స్‌ని డామినేట్ చేస్తే ఇబ్బందులకనేది. సో, Q1 రిజల్ట్స్ చూద్దాము. ఇవాళ క్వైట్ బిజీ డే. ఇవాళ నియర్లీ 140 కంపెనీలు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అందులో మేజర్ వన్స్ వర్ ఎల్ఐసి, ట్రెంట్, బ్రిటానియా, హీరో మోటోకార్ప్. ఎస్పెషల్లీ హీరో మోటోకార్ప్ వచ్చేసి అనలిస్టులు ఎక్స్‌పెక్ట్ చేసిన రెవెన్యూ కన్నా కూడా 30% అనుకున్నారు. సో, 12,455 క్రోర్స్. సో, ఇది నియర్లీ 23% వాల్యూమ్ గ్రోత్. మార్జిన్ ప్రెషర్స్ ఉన్నా సరే, ఎందుకంటే అల్యూమినియం గానీ, స్టీల్ కాస్ట్ కొంచెం పెరిగిపోయినా కానీ దే హావ్ మన డీసెంట్ నంబర్స్. అట్లాగే సంవర్ధన్ మదర్సన్ గానీ, సిమెన్స్ ఎనర్జీ, లూపిన్, ఫోర్టిస్ హెల్త్ కేర్, అపోలో టైర్స్ ఇట్లాంటివన్నీ కూడా మల్టిపుల్. సో, బేస్డ్ ఆన్ దీస్ నంబర్స్ రేపు మంచి మూవ్ అయ్యే అవకాశం ఉంది. వన్ నంబర్ విచ్ స్టూడ్ అవుట్ పక్కా ఇవాళ ఏంటంటే మాత్రం మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ ఏదైతే ఉందో నియర్లీ 27.5% ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ పెరిగిందని, 788 కోట్లు అయిందని అనౌన్స్ చేశారు. సో, మేబీ హయ్యర్ రెంటల్ ఇన్కమ్, అక్విజిషన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ లీజింగ్ కెపాసిటీ వల్ల. సో, రేపేం జరగొచ్చు? ఇవన్నీ జరిగాయి బానే ఉంది. ఇప్పుడు రేపు మార్కెట్‌లో ఏం జరగొచ్చంటే మాత్రం ఒకటి ఎస్‌బీఐ Q1 రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి. అది కంట్రీస్ బిగ్గెస్ట్ లెండర్. ఇట్ గివ్స్ ఏమంటారు ప్రాక్సీ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే లోన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నాయి అన్నింటికి ప్రాక్సీ. సో, ఇంతకుముందు లాస్ట్ క్వార్టర్ డీసెంట్‌గా ఇచ్చింది. హోప్‌ఫుల్లీ ఇది ఇస్తే మాత్రం ఎస్‌బీఐ పరిగెత్తొచ్చు అండ్ PSU ఇండెక్స్ కూడా పరిగెత్తొచ్చు. అదర్ స్టాక్స్ కూడా కొంచెం ముందుకెళ్ళొచ్చు. హీరో మోటార్స్ ఎర్నింగ్ కాల్ కూడా ఉంది. మళ్ళీ గ్లోబల్ క్యూస్ ఇంకా ఉన్నాయి. కొన్ని కీ సైన్స్ ఉన్నాయి. యూఎస్ ఇరాన్ డైలాగ్ రేపు ఏమైతుందో తెలుస్తుంది కొన్ని రోజుల్లో. సో, అండ్ యూఎస్‌లో జాబ్ డేటా కూడా రాబోతుంది. దాన్ని బట్టి కూడా డాలర్ మూవ్‌మెంట్ అనేది, గోల్డ్ మూవ్‌మెంట్ అనేది మారొచ్చు. సో, మిడ్ క్యాప్స్‌ని ఇవాళ అండర్ పెర్ఫార్మ్ చేశాయి కాబట్టి హెడ్‌లైన్ ఇండెక్స్ రైజ్ అయింది. రేపు మాత్రం మోర్ ఆర్ లెస్ కొంచెం వీక్‌నెస్ వైడెన్ అవుతుందా లేదా చూడాలి. అదర్‌వైజ్ ఈ వీక్ మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్‌గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బికాస్ ఆఫ్ క్రూడ్ ప్రైజెస్ అండర్ $80 వల్ల. సో, ఇది ఇవాళటి మార్కెట్ అప్డేట్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కంపల్సరీ పోస్ట్ చేయండి. రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.